తున్నటువంటి మనందరము కూడా మరణములో బాప్తిజం పొందామట. మరణములో బాప్తిజం పొందాం. క్రీస్తు యొక్క మరణములో మనం పాలిభాగస్థులం. అంటే మరణములో పాలిభాగస్థులు అంటే మరణించిన వాడు మరణించే ఉన్నాడా, సజీవునిగా తిరిగి లేచాడా? మరణించిన యేసయ్య మరణించే ఉన్నాడా, సజీవునిగా తిరిగి లేచాడా? చెప్పండి అమ్మా. సజీవునిగా తిరిగి లేచాడు. కాబట్టి క్రీస్తు యేసులో మరణించినటువంటి మనము సైతము మరణించే ఉన్నాం అనుకుంటున్నారా? లేచాము సజీవునిగా అంటారా? బాప్టిజము యొక్క అద్భుతమైనటువంటి మర్మాన్ని పౌలు గారు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని మనకి ఈ వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. బాప్టిజము తీసుకున్నటువంటి నీవు చనిపోయావా, బ్రతికున్నావా? చెప్పాలా? ఎస్. ఒక రకముగా వాక్యానుసారముగా ఏమయ్యా, మనము బాప్టిజం తీసుకున్న రోజున చనిపోయాము. అయితే దేవుడు తన మహాకృపను బట్టి ఆయన ఏం చేశాడు? సజీవుడై లేచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడై లేచాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సజీవుడై లేచినటువంటి ఆయన మనలను సహితము క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును కదా. ఎప్పుడు పాడుకుంటాం ఈ పాట? ఈస్టర్ రోజున పాడుకుంటాం. క్రీస్తు లేచాడు, క్రీస్తు నన్ను కూడా లేపుతాడు, క్రీస్తు నన్ను కూడా లేపుతాడు. ఇది బాప్టిజంలో ఉన్నటువంటిది. బాప్టిజం తీసుకునే వారికి ఈ పాట పాడే హక్కు లేదు. బాప్టిజంలోనికి రానిటువంటి వారు ఈ పాట పాడటానికి ఆలోచించాలి. అయ్యో, నన్ను లేపుతాడా యేసయ్య? నన్ను ఎందుకు లేపుతాడు? నన్ను ఎందుకు లేపుతాడు? నేను ఈ ఊరు అయితే నాకు ఇక్కడ అన్నీ ఇస్తారు, రేషన్ ఇస్తారు కదా, ఇంకా చాలా ఇస్తారు. నేను ఈ ఊరుని కాదు కాబట్టి నాకు ఇవ్వరు. ఏమంటారంటే మీ ఊరు వెళ్ళి తీసుకోండి అంటారు. అంటారా అనరా? ఏంటమ్మా, ఏంటి మాట్లాడరు ఏంటి మీరు? అంటాం, ఎవరమైనా అంటాం. మీ ఊరిది కాదు అంటే బాప్టిజం తీసుకున్నటువంటి వారికి, తీసుకుని వారికి బాప్టిజం ఎవరమైతే పొందామో ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు దేవుడు తన సన్నిధిలో ఆయన మన కొరకు ఏర్పాటు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యం మనకు కనబడుతుంది. అందుకనే క్రైస్తవ సంఘము జాగ్రత్తగా ఆలోచన చేయండి. క్రీస్తులోనికి మార్చబడినటువంటిది క్రైస్తవ సంఘం. పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. చాలా ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మన శరీరములో అవయవాలు కదా. విజయలక్ష్మి గారి దగ్గర 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, తల ఉంది. అమ్మ, ఇవన్నీ మీయేనా? నిజమే. చూసారా, ఇవన్నీ వేరు పేర్లు కదమ్మా. వేరు పేర్లు. ఇవన్నీ ఒక్క పేరు కాదు. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, నాలిక, పళ్ళు, తల, వెంట్రుకలు, శరీరము, చర్మము, మాంసము, నరములు, ఎముకలు, ఎన్నున్నాయండి వీటి వెనకాల పేర్లు పెట్టడానికి. ఇవన్నీ ఒక్కరి దగ్గరే ఉన్నాయంటారా? అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయాలి. ఈ చెయ్యి కానీ కొంపదీసి నేను నీ చెయ్యను కాదు అని అంటదా మన చెయ్య? పోనీ కాలు అంటదా? నీ కాలుని కాదంటదా? అనదే. శరీరములో ఉన్నటువంటి ఏ అవయవమైనా సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఈ కాలు తీసేయండి, నా మాట వింటలేదు అని మనం అంటామా? కాలు ఇరిగిపోయింది, కట్టేయండి అంటాం, బాగు చేసుకుంటాం. ఎందుకంటే అది మనది. ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయాలి. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి మాట పౌలు గారు ఎంత చక్కని మాట చెబుతున్నాడు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయములు కలిగి ఉన్నదో. ఒకే శరీరము మనది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ శరీరములో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి.
ఈ అవయవములన్నీ కలిపినట్లయితే ఒక్కటిగా కనబడుతుంది ప్రియమైనటువంటి వలన దానిని సాదృశ్యంగా చెబుతూ ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ ఏకమైనను ఒక్క శరీరమైన అలాగే క్రీస్తు సహితము ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను 13వ వచనము గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితమని మనందరమును ఒక్క ఆత్మను పానము చేసేమి ప్రియమైనటువంటి వలన ఆలోచన చేయాలి. చూడండి, ఇక్కడ ఆయా దేశాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయా ప్రాంతాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన అంత అద్భుతమైనటువంటి, ఎందుకంటే కొంతమంది గ్రీసు దేశస్తులు అనగా చాలా మేధావులు, వాళ్ళు గ్రీసు దేశస్తులు అంటే మేధావులు ప్రియమైనటువంటి వలన ఎక్కడి నుంచైనా వాళ్ళు చూస్తూ ఉంటారట. ఏ పక్క నుంచైనా మేఘాలు క్రొత్త రూపంలో వస్తున్నాయా గమనించేది ఎవరంటే వాళ్ళే గమనిస్తారట. ఆకాశం మీద ఏదైనా కొత్త నక్షత్రము కలుగుతుందంటే దాన్ని వాళ్ళు గమనిస్తారట. రెండు భూమి మీద ఏవైనా జరగకూడనటువంటివి భూగోళంలో ఏమైనా సంభవిస్తున్నాయా, సంభవించబోతున్నాయా అనేటువంటి దానిని వాళ్ళు గమనించగలరట. అంత పరిజ్ఞానము వారి దగ్గర ఉంది ప్రియమైనటువంటి వాళ్ళరా. అంత గొప్ప జ్ఞానము కలిగిన వారైనను తర్వాత చెప్తాడు ఇంకొకరిని. ఎవరి మాట అంటాడండి? గ్రీసు దేశస్థులమైనను దాసులు. చూసారా, దీనికి వ్యతిరేకం అన్నమాట. అంటే వాళ్ళు ఎంత ఉన్నత శ్రేణులో, దాసులు అనగా బానిసత్వము కలిగినటువంటి వారు, లేకపోతే విధేయత కలిగినటువంటి వారు, లేకపోతే భయపడుతూ ఉండేటువంటి వారు, లేకపోతే లోబడి ఉండేటువంటి వారు ప్రియమైనటువంటి వాళ్ళరా. వీరైనా సరే అనగా గొప్పవారైనా సరే, కొద్దివారైనా సరే, ఎవరైనా సరే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మనమందరము ఒక్క శరీరం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఒక్క శరీరమే అంటున్నాడు. అనగా క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరము ఒక్క శరీరమే. క్రీస్తులో జీవిస్తున్నటువంటి మనందరము కూడా ఒక్క శరీరం. జాగ్రత్తగా గమనించాలి. ఈ శరీరానికి దేనికైనా బాధ కలిగితే మిగతా శరీరం మాట్లాడకుండా ఊరుకుంటుందా, బాధపడుతుందా? అమ్మా, ఓ ఏళ్ళు తెగిపోయింది అనుకోండి, ఏళ్ళు తెగటం అదుపులే, మీరు స్టవ్ మీద సట్టి పెట్టి గమ్ముని కాగిపోయినాయి కదా అని బట్టలేదు, లేకపోతే అది పట్టుకోవటానికి స్టాండ్ లేదు, ఈ రెండు లేనప్పుడు గమ్ముని అలా చేత్తో దింపడానికి ప్రయత్నం చేస్తే ఓ ఏళ్ళు కాలిపోయింది. ఇంత ఎంత కాలుతుంది? ఇంత కదా. అలా పట్టుకున్నాం కాబట్టి సట్టి పట్టుకున్నాం, చిన్నదే కదా, దింపేద్దామని తీరం వచ్చి అది కాలింది. కాలితే ఏం బాధపడుతుంది అమ్మా? కాలింది కొంచెమే కదా, అమంతంగా పట్టేసుకుంటాం, ఇక్కడ చెయ్యి పట్టేసుకుంటాం, కేకలేసేస్తాం. నాకు కాలిపోయింది, నా చెయ్యి కాలిపోయింది, ఆ చెయ్యి బాధపడుతుంది. నిజమే, ఆ కాలింది ఒకేలైనా ఆ చెయ్యి పని చేయని విధిక. ఆలోచించారా, గమనించారా ఎప్పుడైనా? ప్రియమైన కాలింది కొంచెమే, కానీ అది పని చేయనివ్వదు ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి దేవునిలో ఉన్నటువంటి మనందరము ఒక్క శరీరం. అంటే ఈ శరీరమై ఏకమైనటువంటి రీతిగా మనందరము ఏకమై ఉన్నాం. మీలో ఎవరైనా శ్రమ పడుతూ ఉంటే, మీలో ఎవరైనా కష్టకాలంలో ఉన్నట్లయితే, మీరు ఎవరైనాను వ్యాధితో కానీ, బాధతో కానీ, సమస్యతో కానీ, ఇరుకుతో కానీ మీరు ఉంటూ ఉన్నట్లయితే ప్రియులారా, ఒక్క శరీరమైనటువంటి మనం అందరము చేయవలసింది ఏంటంటే, ఈ శరీరం ఏదైతే ఒక చిన్న గాయము చేత బాధపడుతుందో దాని నిమిత్తం మిగిలినటువంటి శరీరం అంతా సహకరిస్తుంది. మిగిలిన శరీరం అంతా సహకరించాలి. ఆ రీతిగా మనందరము కూడా ఒకరి నిమిత్తమై ఒకరు సహకరించవలసి ఉంది. అదే పౌలు గారు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఏమనుకుంటూ ఉన్నారు దేవునిలో ఉండటం అంటే? ఏమనుకుంటున్నారు పరిశుద్ధ బాప్టిజం అంటే? ఏమనుకుంటున్నారు దేవునిలోనికి రావటం అంటే? అబ్బే, వారు గ్రీసు దేశస్తులు కదా గొప్పవాళ్ళు, వారికి వేరే చోట దేవుడు వారికి స్థలాన్ని ఏర్పాటు చేస్తాడనుకుంటున్నారేమో. నాట్ ఎట్ ఆల్. అయ్యో, వీడు పేదవాడు కదా, వీడు దరిద్రుడు కదా, వాడు భిక్షమెత్తుకుని బ్రతికిన వాడు కదా, వీడిని లోపలికి రానివ్వడేమో అనుకుంటున్నారేమో. నాట్ ఎట్ ఆల్. ఎవరైతే దేవునికి ఇష్టుడిగా బ్రతికి ఉన్నాడో, ఎవరైతే పరిశుద్ధ బాప్తిజంలోనికి వచ్చి తన ప్రవర్తన విషయంలో నమ్మదగినటువంటి వారిగా ఉన్నాడో, వాళ్ళందరికీ దేవుని యొక్క సన్నిధిలో ఒకే స్థానం ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆకలి దప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. ఏం లేదటండి, ఆకలి దప్పులు ఉండవు, అక్కడ వ్యాధి బాధలు లేవు. కాబట్టి అక్కడ పార్టీలు ఉండవలసిన పని లేదు, అక్కడ మతాలు వెతుక్కోవలసిన పని లేదు, అక్కడ కులాలను గురించి చూడవలసినటువంటి పని లేదు,
అక్కడ జాతి వివక్ష అనేటువంటిది కనబడదు. ఎందరైతే ప్రభువును అంగీకరించి బాప్టిజము తీసుకుని ఉన్నారో వారందరూ కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా వ్యాధి బాధ కానీ ఆకలి దప్పులు కానీ లేకుండా నిత్యము సంతోషించటానికి దేవుడు సిద్ధపరిచింది పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే సంఘము ఏకమై ఉండాలి. ఈయనదే జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. చదువుతల్లి చూసారండి, నేను ముందు కదమ్మా కదా, నేను ఇప్పుడు అడిగాను, అందుకనే అడిగాను. విజయలక్ష్మి గారికి ఉన్న కాళ్ళు చేతులు అన్నీ బియ్యనా అండి అని అడగటానికి కారణం అదే. పౌలు గారు చెబుతున్న మాట అది. అబ్బాయి, చెయ్యైనా కాలైనా కన్నైనా ముక్కైనా నోరైనా ఎవరి శరీరములో ఉన్నదో వారి శరీరమే. నేను కాదను, నేను చెయ్యనను, నేను చెప్పనను చెప్పడానికి వీలేదు. సంఘము కూడా ఇదే. దేనితో సరిపోలుస్తూ ఉన్నాడంటే పౌలు గారు సంఘముతో సరిపోలుస్తూ ఉన్నాడు. సంఘములో గొప్పవాళ్ళు ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, ధనహీనులు కావచ్చు, అందగాళ్ళు ఉండవచ్చు, అందహీనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనందరము ఒక్క శరీరం, మనందరము ఒక్క శరీరమే. ఒక్క శరీరముగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదగటానికి, వర్ధిల్లటానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడటానికి ప్రభు తన కృపను మనకి ఇస్తున్నాడు. కనుక ఇక్కడ మనం పెంపొందించుకోవాల్సింది ఏంటంటే విశ్వాసమును అనుసరించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ఉద్దేశమును గుర్తెరిగి మనం అనుసరించాలి. అప్పుడే మన జీవితంలో కలిగేటువంటిది నూతన జీవము అనేటువంటిది. పౌలు గారు అంటాడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సంఘ విశ్వాసము ఎలాగుంటూ ఉన్నదని చూస్తున్నట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలక ఆగుతల్లి. కాబట్టి అన్నాడు ఈయన. ఏంటండి కాబట్టి అన్నాడు అంటే కాబట్టికి ముందు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి, ఏదైనా సమస్య పరిష్కరించడానికి వెళ్ళినట్లయితే ఆ సమస్యకు పరిష్కారాన్ని తెలియచేసి ఎండింగ్లో చెప్తాడు ఈ మాట. అబ్బాయి, నేను ఇప్పటి వరకు మీకు జ్ఞాపకం చేసింది అది వ్యక్తిగతం కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, లేకపోతే అది సంఘమే కావచ్చు. కాబట్టి మీరందరూ చేయవలసింది ఏంటంటే ఇక మీద ఒకరిని ఒకరు తిట్టుకోవటానికి వీలు లేదు. ఏమంటాడండి? ఒకరినొకరు తిట్టుకోవటానికి వీలు లేదు, ఒకరినొకరు దూషించుకోవటానికి వీలు లేదు, ఒకరి మీద ఒకరు నిందలు వేయటానికి వీలు లేదు, ఒకరిని గురించి ఒకరు పగలు పెంచుకోవటానికి వీలు లేదు. మీకు బంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాను. మీరు చాలా బంధాలు చూస్తుంటారు. భార్యాభర్తల బంధాన్ని చూశారు, తల్లి బిడ్డల బంధాన్ని చూశారు, లేకపోతే ఉన్నట్లయితే అన్నదమ్ముల బంధాన్ని చూశారు, అక్క చెల్లుండ్ర బంధాన్ని చూశారు. కానీ ఈ బంధాలన్నీ మీకు కావలసినటువంటివే ఉన్నవే, కానీ నేను మీకు వేరే బంధాన్ని ఇస్తూ ఉన్నాను. ఈయన అంటున్నాడు ఎఫెసీ సంఘముతో జ్ఞాపకం చేస్తూ సమాధానము అనేటువంటి సంబంధాన్ని ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక సంఘములో ఎప్పటి